కళ్ళు బాగా కనబడితే చాలు కూకుండిపోతావు. నీతో సస్తానని అనుకో. ఆ మాట అంటేనే మండొద్ది. నిజం చెప్పు, నాతో నువ్వు సత్తన్నావా? లేకపోతే గొప్పగా సుఖపడిపోతున్నాను గాని. నాతో నువ్వు సుఖపడుతున్నావు అనేదో నీకు తెలుసు, నాకు తెలుసు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆ భగవంతుడికి తెలుసు. అంతేగాని ఇదా సర్లే లచ్చ, నిజం చెప్పా, నాతో నువ్వు సుఖపడటం లేదు. అడిగిన వెంటనే నిన్నగాక మొన్నే కదనే నీ కొత్తగా కొన్నాను. పెళ్ళం అడగగానే కాక్కుని పెట్టే మగాడేవిడే ఈ భూ ప్రపంచకంలో. ఆలి కాక్ కొనటం ఊరికి ఉపకారం కాదు గాని మా గొప్పగా సుఖపెట్టేస్తున్నావు. చాలే పదా. మరదే మండుద్ది. సరిగ్గా నడు మామ. నడుతున్నామంటే నడుస్తున్నాం. సరిగ్గా నడు. సంటి బిడ్డ. అయ్యో 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 నాయనా, నా బాబే. ఊరుకోమ్మా, ఊరుకో. ఏటలా తొక్కిస్తున్నావు? సంటి బిడ్డ చూసుకోకర్లేదా? చూసుకోవడానికి ఇదేనా ఇల్లేటే? రోడ్రు పక్కన సంటి పిల్లాడేంటే? కొంపదీసి ఒగ్గేసిన బేరమో ఏంటో. హాయ్ బాబోయ్, పర్సు. వాళ్ళమ్మ డబ్బు. హాయ్ బాబోయ్, అన్ని 500 నోట్లే. ఓలమో ఊరుకోయ్యా, ఊరుకో. నా నాయనే నా బాబే ఊరుకోయ్యా, ఊరుకో నాయనా. ఇదిగో లగెత్తే. ఎందుకేటి? డబ్బు దొరికిందే. ఇదిగో ఆ గుంటని ఇక్కడ వదిలేసి లగెత్తు. పాడి జన్మ. ఈ బాబుని ఇక్కడ వదిలేసి డబ్బట్టుకుని పారిపోదామంటావా? ఏం మడిసివయ్యా నువ్వు? ఇదిగో ముందు చెప్పిన మాటిని. ఈ బాబుకు సంబంధించిన వాళ్ళు చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారేమో చూడు. ఈ రాత్రి ఎవరుంటారే? ముందు చూడ. సరే, ఏమండోయ్, ఎవరండి? రండి బాబు, రండి. బాబండి, ఎవరు లేరు. ఎవరుంటారు దీని పిచ్చి కాని? లచ్చే, ఎవరు లేరే. పద లగెత్తు. నేను సచ్చినా రాను. అదేటే? అదంతే. ఇయ్యాల డబ్బు కోసం ఈ బిడ్డను నొగ్గేసి పారిపోదాం అనుకున్నోడివి, రేపు ఆ డబ్బు కోసం నన్ను నొగ్గేసినా ఒగ్గేస్తావు. అంచేత నేను రాను. అయ్యేం మాటలే. కాకపోతే నువ్వెళ్ళు, నేను రాను. నువ్వు లేకుండా నేనెలా వెళ్తానే? మరైతే ఈ బిడ్డను నట్టుకునే వస్తాను. వెళ్దాం పద. ఎవరు బిడ్డో ఏటో మనకెందుకే లేనిపోయిన రగడా. ఆహా, ఎవరు డబ్బో ఏటో, మరి నీకెందుకా డబ్బు? డబ్బు మీద ఎవరి పేరు రాసి ఉండేది పిచ్చుకున్నా. ఈ బిడ్డడి మీదే రాసుంది. బావయ్యా, మా బాబీ. హాయ్ మామా. పొద్దని ఒగ్గేసిన బిడ్డ ఎవరొట్టుకెళ్తే ఎవరికి కావాలి చెప్పు? అందుకని మనమే ఒట్టుకెళ్దాం మామా. పెళ్ళయి ఇన్నేళ్ళైనా మనకి పిల్లలు నేరు. అందుకని ఆ దేవుడే ఇచ్చాడేమో. మామా ఒట్టుకెళ్దాం మామా. ఇంకో సంగతి మామా, పసిబిడ్డని చూపించి అడుక్కుంటే ముష్టి బాగా పడుద్ది. ఆలోచించుకో. అలాగంతవా? ఇదేదో బాగుంది. పదైతే. ఇప్పుడు నువ్వు నాకు నచ్చినావయ్యా. పద. అయ్యొట్టుకో. అట్టగే. పదా. చిన్ని నా
నా బాబు నా బంగారే నా బంగారే నా బంగారే నా ఏటే ఏటే పసుపంతా ఆ, ఈడు బంగారంలాగా మెరిసిపోవడానికి గానే మావా ఆ. చూడు ఎలా ముద్దొస్తున్నాడు. అవునే మావా చెప్పు ఈడికి పేరేం పెడదాం? ఏం పేరు పెడదాం? బంగారంలా పెత్తెచ్చ నారాయుడు ఎలా మెరిసిపోతున్నాడో ఈడు కూడా అలాగే మెరిసిపోతున్నాడు. అందుకని యాటి నుంచి ఈడి పేరు సూరిబాబు. బాగుంది మావా, ఆ, చాలా బాగుంది. సూరి బాబు బాబు. పెట్టి ముద్దులు సాలుగానే పద యాలవుతోంది. పద ఆ, పద. నారాయణ లేగే. మామా ఆ, ఇయాల చూడు మామా, ముష్టి ఎలా పడుద్దో. వందలు పడతాయనుకో. మా బాబు, చూద్దాం. మా బాబు, మా బాబు. చూడు నువ్వు పద పదా. అయ్యా బాబు ధర్మం చేయండి బాబు. అయ్యా బాబు ధర్మం చేయండి. ఏటే ఇయ్యాల సిల్లర్ ఇలా కురిసేసింది. నే చెప్పలేదా మావా, నా బాబు బంగారం, లక్ష్మీపుత్రుడు. నా బాబు సూరిబాబు బంగారం. నిజమేనే, ఈడు నిజంగా బంగారమే. మన జన్మలో ఇంత ముష్టి మనం ఎప్పుడు చూసా? నిజమే లచ్చే. పడుకోరా నాన్న, పడుకోరా బాబు, పడుకోమ్మా, పడుకో నాన్న. పడుకో నాన్న. సరే పాట పాడతాను, పడుకుంటావా? చందమామ రాయే జాబిల్లి రాయే, చందమామ రాయే జాబిల్లి రాయే, కొండెక్కి రాయే గోగు పూలు తేయే, ఎండి గిన్నెలో ఏడి బువ్వ తేయే, పైడి గిన్నెలో పాల బువ్వ తేయే, తేయే తేయే తేయే. చందమామ రాయే. సూరమ్మ సూరి, మా బాబు సూరి, బంగారు సూరి, మా బాబు సూరి, మా మంచి సూరి. పడుకోవాలమ్మా, పడుకోవాలి. పడుకున్నాడు. అమ్మయ్యా, ఎంత గోలెట్టేశాడు. లచ్చే ఇలా రాయే లచ్చి. ఏటా ఇల్లు ఎగిరిపోతున్నట్టు ఏటా కేకలు. బాబు బెదిరిపోతాడు. ఏడిసేడిసి ఇప్పుడే పడుకున్నాడు. చల్దులేవో తెలుసుకోవాలా? సర్లే గాని ఏటి తెచ్చానో చెప్పుకో. ఏడు తెస్తా, తెస్తే ఓ మూర మల్లె పూలు, లేకపోతే పప్పు సాంబార్లోకి
ఉప్పు చేప అంతే కదా. కాదు, మరి ఇంకేటి? చూసుకో. మూలమూలమూలమ్మో తాలిబొట్టు. మరి ఎక్కడ ఏటి మావా? కొంచెచ్చానే. ఆ, ఏటి బంగారంలాగున్నాయి. బంగారంలో ఉంటామేటే, బంగారమే. మూలమూలమ్మో బంగారమా? ఈ కొండానికి ఇంత డబ్బు నీకు ఎక్కడది మావా? మన సూరిబాబు ఇచ్చాడే. ఏటి మన సూరిబాబు ఇచ్చాడా? అవునే, ఆడిచ్చిందే. అసలు సంగతి ఏంటంటే మన సూరిబాబుతో ఆ మధ్యన పర్సు ఒకటి దొరికిందా? దొరికింది. అందులో డబ్బు ఉందా? ఉంది. ఆ డబ్బు పెట్టుకున్నాను. లచ్చి, అప్పట్లో పసుపు కొమ్ము కట్టి నిన్ను నా దాన్ని చేసుకున్నాను. ఇప్పుడు బంగారం తాలిబుట్టు కట్టి మళ్ళీ నిన్ను నా దాన్ని చేసుకుంటాను. ఎలా ఉంది మన ఔడియా? బాగుంది గాని ఆ పర్సేట్ చేసావు మావా? ఉందే, జోబిలో భద్రంగా ఉంది. కావాలంటే చూడు, ఇదిగో. దీని పారేబోకు మావా, జాగ్రత్తగా ఉంచు. ఎందుకే? ఎందుకంటే సూరిబాబు గుర్తుగా ఉంటది. దాసుంచుదాం. ఏ? సర్లే లచ్చే, అది సరే గాని అంత బంగారం అట్టుకొచ్చి నీ చేతిలో ఎట్టాను కదా, ఎదురు నాకు ఎట్టిస్తున్నావే? ఏటిత్తాను? ఎంగిల్ జాంపండు. అయినా ఈ బంగారం నువ్విచ్చిందేటి? నా బాబిచ్చాడు, నా బంగారు తండ్రిచ్చాడు, నా సూరిబాబిచ్చాడు. అంతేలేయ్యే, ఇచ్చిన దాకా ఒక లెక్కను, ఇచ్చిన తర్వాత ఇంకో లెక్క అని మొత్తానికి ఆడబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. ఈ సంబడం కోసమే కాబోలు కళ్ళు కూడా దాక్కుండా ఇంటికి వచ్చేసినాను. శేషి, నీకెట్టమని ఏడేడిగా పప్పు సారెట్టాను మావా. తిని పడుకుంది గాని రా. మరి చెప్పవే. పద 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 పద. చాలే సంబడం. పద పద. సూరి, సూరి, సూరిబాబు. ఏంటమ్మా? టీ తీసుకో అయ్యా. ఏటయ్యా పరసంకే అలా పదే పదే చూస్తున్నావేటి? ఈ పర్సు ఆ రాత్రేలా నాతో పాటు మీకు దొరికింది కదూ? అవునయ్యా. అప్పుడు ఇందులో డబ్బు కాగితాలు తప్ప ఇంకే కాగితాలు లేవు కదూ? లేవయ్యా. అదిగో ఆ డబ్బెట్టే మీ అయ్య నాకి తాలిబొట్టు కొన్నాడు. అయినా అవన్నీ ఇప్పుడు ఎందుకయ్యా? ఊరికే అడిగాను. టీ తీసుకో అయ్యా. అయ్యా, నువ్వు మాకు దొరికావన్న నిజం చెప్పి నిన్ను మేం బాధ పెట్టలేదు కదా. ఈ నిజం నీకెప్పటికైనా తెలుస్తుందని ఆయాల తాగుడు మైకుల్లో సచ్చినోడు మీ అయ్య నీకు చెప్పేసినాడు. లేకపోతేనా? ఊరుకో అమ్మా, ఊరుకో. ఇప్పుడు ఏటైందని? అయ్యిందని కాదయ్యా, అవుతాదేమోనని భయం. మేము నీ అమ్మ అబ్బలం కాదని తెలిసిపోనది కదా. నువ్వు మమ్మల్ని నొగ్గేసి పోతావని నా భయం అయ్యా. మిమ్మల్ని నొగ్గేసి నేను ఆడకెళ్తానమ్మా. ఆడికి వెళ్ళను. మీరు పొమ్మంటే అప్పుడు ఆలోచిస్తాను. మేమెందుకు పొమ్మంటాం? నువ్వు మా బంగారం. అయినా పెంచిన ప్రేమ కదయ్యా, నిన్ను వదులుకుంటావో చెప్పు. ఆ ప్రేమతోనే నేను మిమ్మల్ని ఒగ్గుకోను. ఓలమ్మోలమ్మో, ఎంతే స్మార్ట్లో.
మా బాగా చెప్పావయ్యా. ఇదిగో నీకో నిజం చెప్తున్నాను సూరిబాబు, నువ్వు అల్లా టప్పా వాళ్ళకి పుట్టినోడువైతే కాదు, ఎవరికో బాగా డబ్బున్నోళ్ళకి లేదంటే బాగా చదువుకున్నోళ్ళకి పుట్టినోడువే. డబ్బున్నోళ్ళ సంగతి ఏమో గాని నువ్వు బాగా చదువుకున్నోళ్ళకు పుట్టినోడివే సూరిబాబు. ఆ మాట నిజం. ఎంచేతంటే నువ్వేదైనా ఒక్క పాలు సూత్తే చాలు ఇట్టే పట్టేస్తావు. లేకపోతే ఇంత చిన్న వయసులోనే ఇంత ఆట నేర్చుకున్నావంటే అబ్బో చాలా బుర్ర ఉండాలా. నిజం చెప్తున్నాను సూరిబాబు, నీకొచ్చినంత ఆట నాకు కూడా రాదు. కాలి గజ్జె కట్టి కొరడా పుచ్చుకొని నువ్వు నడి బజార్లో కొట్టుకుంటుంటే చూడాలి, రెండు కళ్ళు సాలవనుకో. చాలే దిట్టట్టుకు. సర్లే పద పద, యాలైంది. లేగు నాయనా, లేగు లేగయ్యా. సూరిబాబు లేదయ్యా. లేగు నాయనా, పద బజార్కి వెళ్దాం పద. పదమ్మా. ఇది తీసుకోవాలొచ్చి. బాబు ధర్మం చేయండి బాబు, బాబు ధర్మం చేయండి. ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి అయ్యా, ధర్మం చేయండి అయ్యా, ధర్మం చేయండి బాబు. ఇదిగో డ్రైవర్, కారాపు. అలాగే అమ్మా. ఏంటి ఖరాబావు? అమ్మాయి గారు ఆపమన్నారు సార్. ఏంటమ్మా? డాడీ అక్కడ ఆట చూడు, మనం కూడా చూద్దాం డాడీ. ఆ కుర్రాడు ఎవరో గాని భలే కొట్టుకుంటున్నాడు. అదే అలాగా జనం అంతేనమ్మా, అలానే కొట్టుకుంటారు, మనం చూడకూడదు. డాడీ డాడీ ప్లీజ్ డాడీ, చూద్దాం డాడీ. వద్దమ్మా, చూద్దాం డాడీ. నీకు స్కూల్కి టైం అవ్వట్లేదు? ఏం కాదు, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. చూద్దాం డాడీ. డాడీ డాడీ ప్లీజ్. వద్దమ్మా, చెప్పిన మాట విను. మనం కారులో నుంచి అలాంటి ఆటలు చూడకూడదు. చూడు అక్కడ ఒక కారు అయినా ఉందేమో. ఏం కాదు, చూద్దాం డాడీ ప్లీజ్ డాడీ. డాడీ డాడీ చూడనివ్వకపోతే నేను ఏడుస్తాను, చూసుకోండి మరి. కారు బ్యాక్ చేయవయ్యా. అలాగే సార్. మా మంచి డాడీ. అయ్యా ధర్మం చేయండి, అయ్యా అమ్మ ధర్మం చేయండి అమ్మా, బాబు ధర్మం చేయండి బాబు. అమ్మా ధర్మం చేయండి అమ్మా. భలే కొట్టుకున్నావు. అలా కొట్టుకుంటే నీకు నొప్పి పెట్టదా? అంతా మ్యాజికే. వాడితో నీకు మాటలేంటి? ఇదో పోనీ. ఉండండి డాడీ. సార్ సార్ ధర్మం చేయండి సార్. రేయ్ పోతలబా, ధర్మం చేయండి సార్. నీకే చెప్తుంది, పోయి ఇక్కడి నుంచి. కోపడకండి డాడీ, పాపం డబ్బులు ఇవ్వండి. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదమ్మా, నీకు తెలీదు. ఓన్లేండి డాడీ, పాపం. అది కాదమ్మా. ఇవ్వండి డాడీ, డబ్బులు ఇవ్వండి. హ్మ్.
పదేంటి డాడీ పాపం 100 రూపీస్ ఇవ్వండి. శారదా తీసుకో. చాలా చాలు చాలు, అదే వాడికి ఎక్కువ. డ్రైవర్ నువ్వు పోనీ. అలాగే సార్.